మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా సోదరుడు వెన్నెం శ్రీకాంత్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రులు సోదరి సీతక్క గారికి, ఈ కార్యక్రమంలో మాతో పాటు పాల్గొంటున్న గౌరవ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ గారికి, పెద్దలు మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మురళీ నాయక్ గారికి, వేదికపై ఉన్న డిసిసి అధ్యక్షులు ఉమా మురళీ నాయక్ గారికి, సోదరుడు టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ నాకు అత్యంత ఆప్తుడు రమేష్ రెడ్డి గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, పెద్దలు గౌరవనీయులు భరత్చంద్ర రెడ్డి గారికి, గంట సంజీవ్ రెడ్డి గారికి, నిన్ననే మహిళా కమిషన్ మెంబర్గా ప్రభుత్వం నియమించబడిన రాధాబాయి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు ఝాన్సీ రెడ్డి గారికి, ముఖ్యంగా మిత్రుడు విద్య మీద బాగా అవగాహన ఉండి 10 మందికి విద్యను పంచాలని చెప్పి ఎన్నో ఏళ్ళకెళ్ళి లక్షలాది మంది పిల్లలను మోటివేట్ చేసి ఇవాళ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఉండి ఇవాళ దానికి వెన్నెదిచ్చే ప్రయత్నం చేస్తున్న సోదరుడు డాక్టర్ రియాజ్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం, ఎందుకంటే మహబూబాబాద్ విద్యాపరంగా ఇంతకుముందు కొంత అభివృద్ధి చెంది ఉన్నది. వరంగల్ తర్వాత హైదరాబాద్, వరంగల్ తర్వాత మహబూబాబాద్ అనే పట్టణానికి విద్యాపరంగా ఒక మంచి పేరున్న పట్టణం ఇది. ఇక్కడ ఎంతో మంది విద్యార్థులు చదువుకొని రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో బ్రహ్మాండమైన పేరు తెచ్చుకొని అన్ని రంగాలలో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాస్తవంగా ఈ మహబూబాబాద్ జిల్లాలో మహబూబాబాద్ పట్టణాన్ని ఒక ఎడ్యుకేషన్ హబ్గా చేయాలనే మన ప్రయత్నం ఏదైతే జరుగుతున్నదో ఆ ప్రయత్నంలో ఒక భాగం ఈ గ్రంథాలయ సంస్థ కూడా. గ్రంథాలయ సంస్థ ఎందుకంటే ముఖ్యంగా మేము చిన్నప్పటి నుంచి కూడా చూసేది, చదువుకోవాలనేది ఉంటే క్లాస్ రూమ్లో చదువుకునే టైం ఎంత ఉంటుందో గ్రంథాలయాలకు పోయి ఏదైతే స్కూల్స్లలో ఉన్న లైబ్రరీ కావచ్చు, బయట ఉన్న లైబ్రరీ కావచ్చు, ఈవెన్ మేము అసెంబ్లీలో ఉంటే కూడా అసెంబ్లీలో కూడా లైబ్రరీ ఉంటే అలా పోయి కూర్చొని, ఎందుకంటే లైబ్రరీలో మనకు దొరికినంత మెటీరియల్ మనం నేర్చుకోవాలనుకునే విజ్ఞానానికి, పరిజ్ఞానానికి లైబ్రరీలే వేదిక అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. దాని ఇంపార్టెన్స్ అది. ఎంతోమంది లైబ్రరీలలో, ఎందుకంటే కాలేజీలకు పోయి చదువుకొని ఆ పుస్తకాల వరకే ఉంటే మిగతా అన్ని కూడా చదువుకొని ఇవాళ ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇవన్నీ పెద్ద పెద్ద చదువుతలకు వచ్చిన వాళ్ళందరూ కూడా లైబ్రరీలో కూర్చొని ఆ లైబ్రరీలో ఉన్న పుస్తకాలు చదువుకొని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా మహబూబాబాద్ పట్టణానికి సంబంధించి ఇక్కడున్న హై స్కూల్స్ కానివ్వండి, జూనియర్ కాలేజీలు కానివ్వండి, డిగ్రీ కాలేజ్ కానివ్వండి, ఇక్కడ పీజీ ఉన్నదనే విషయం చాలామందికి ఏంటంటే ఉన్నదనే విషయం ఇక్కడ ఈ జిల్లాలో ఉన్న ప్రజలకు కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాయి. అలాంటి దాన్ని కూడా మనం రేపటి రోజుల్లోపట బ్రహ్మాండమైన ఎడ్యుకేషన్ హబ్గా జేఎన్టీ ఉన్నది, పేరుకు జేఎన్టీ అని చెప్పి ఇచ్చిపోయినరు పోయిన గవర్నమెంట్. ఆ జేఎన్టీ భూమి ఎక్కడ ఉన్నదో ఆ భూమి ఏమున్నదో ఇచ్చిపోయింది తప్ప ఆ విద్యార్థులు తిరుగుతున్న క్రమం లోపట ఈ మధ్యనే జేఎన్టీకి సంబంధించి మొన్న ఒక 2-3 నెలల క్రితం ఒక రివ్యూ పెట్టుకొని ఆ రివ్యూ లోపల ఆ భూమిని ఐడెంటిఫై చేసి దాదాపు 25 ఎకరాల భూమిని జేఎన్టీకి ఇవాళ హ్యాండ్ ఓవర్ చేసుకొని దాని ఫెన్సింగ్ కార్యక్రమం చేసి రేపు వచ్చే నెల లోపల ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఆ జేఎన్టీకి సంబంధించి కానివ్వండి, ఈ విద్యాపరంగా ఉన్న ఈ ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన వాటన్నిటికి కూడా ఫౌండేషన్ వేయించి వాటిని ముందుకు తీసుకుపోవాలనే ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో భాగంగా ఇవాళ ఏదైతే ఇవాళ లైబ్రరీ ఇక్కడ, ఎందుకంటే కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది ఇక్కడ లైబ్రరీకి,
ఇక్కడ లైబ్రరీకి గతంలో ఉన్న వాళ్ళు కూడా కొంత పనిచేసి ఉండొచ్చు. దానివల్ల ఇక్కడ కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకొని, ఎందుకంటే 1000 మంది పిల్లలు ఇక్కడ అదేది బ్రహ్మాండంగా చదువుకునే వాళ్ళు ఉన్నారు. ఇన్స్టిట్యూషన్స్, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఇవాళ ఉన్నాయి. రేపు మనం అభివృద్ధి చేసేటివి కూడా చాలా ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ గ్రంథాలయ సంస్థను సోదరుడు శ్రీకాంత్ అనుభవం ఉన్నాడు, కష్టపడ్డాడు. పార్టీలో కానివ్వండి, ప్రజలలో ఆ ఊరి నుంచి ఏదైతే రెడ్యాల విలేజ్ నుంచి ఇవాళ మహబూబాబాద్ కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, కాంగ్రెస్ పార్టీలో మాతో పాటు పనిచేసే లోపల మొన్న అధికారంలోకి వచ్చేదాని లోపల కృషి చేసిన దాంట్లో అతను కూడా ఒక భాగస్వామి. తప్పకుండా ఏదైతే ఉన్నదో మీకు వచ్చిన అవకాశం, ఇవాళ ఏదైతే ఈ అవకాశాన్ని విద్యా అభివృద్ధి కోసం, లైబ్రరీ అభివృద్ధి కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కూడా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ శ్రీకాంత్ రెడ్డి గారికి మరి ఒక్కసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.